60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందాం. నేను తన పేరు చెప్తా, నువ్వు అలాంటిదా అని అడగకూడదు మరి. ఓకే, దరిద్ర దామోదరుడు ఆయన అడుగుతాను. ఏంటి రమగారి కథ? తమాషా కదా జయ. మామూలుగా మనం ఏం చేస్తామంటే, మన ఫ్రెండ్స్లో చుట్టాల్లో చూస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, అనవసరంగా ఈ పని చేశారు, దారిపోయే దరిద్రాన్ని ఎతికెక్కించుకున్నారు, అప్పటి నుంచి వీళ్ళ పని ఇలా అయిపోయిందని చెప్పుకుంటాం కదా. అవును. ఈ దారిన పోయే దరిద్రం దాని దారిని అది పోతుంటుంది, వీళ్ళకి వెళ్తారు, అనవసరంగా ఆ పని చేశారు, వీళ్ళ నెత్తి మీదకి ఎక్కేసిందని. అలాంటి ఒక కథ అనమాట. ఓకే. పూర్వం అంటే ఒక అన్నదమ్ముడు ఉండేవాళ్ళు. అన్నయ్య చాలా తెలివిగలవాడు, టక్కరి జిత్తులు మారి. తమ్ముడు కొంచెం సాధువర్తనుడు. అన్నయ్య కొంచెం ధనికులు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, అట్నుంచి డబ్బులు కలిసి వచ్చినాయి. వ్యాపారం వ్యవసాయం లేచిపోయాడు, బాగా ఫుల్ సంపాదన పడయ్యాడు. తమ్ముడికి పెద్దగా ఆస్తి స్వాస్తి పంచల, వీళ్ళు కాసిన గేదెలు ఏవో వచ్చినాయి. ఒక సామాన్య కుటుంబీకపు అమ్మాయి వచ్చింది భార్యగా. ఏదో అట్టట్టా లాగేవాడు బండి. పెద్ద వ్యాపారాలు, గేదెల వ్యాపారాలు అవి చేస్తే డబ్బులు వస్తాయి, చేత కాదు అతనికి. అట్లా మెత్తగా ఉండేవాడు. క్రమంగా ఏమైంది, గొడ్లన్నిటికీ దొమ్మరోగం అంటారు, అదొక చిత్రమైన జబ్బు, ఒకదానికి వస్తే అన్నిటికీ అంటుకుంటుంది. గొడ్లు కాస్త చచ్చిపోయింది. గొడ్లతోటి హాయిగా ఉండేవాళ్ళు, వాళ్ళు బతికేవాళ్ళు. పిల్ల జల్ల ఏర్పడ్డారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు ఉన్నారు. దాంతో వీళ్ళు ఇక సంపాదన లేక ఏదో పూట కూలికి వెళ్తే వెళ్ళినట్టు, లేకపోతే లేనట్టు కడుపులో కాళ్ళు పెట్టి కూర్చోవటం మొదలుపెట్టారు వీళ్ళు. అన్నయ్య మాత్రం భలే సంపాదించాడు, పెద్ద దివ్యభవనం కట్టాడు. ఆయన పట్టుకున్నది బంగారం, ముట్టుకున్నది ముత్యము అయిపోయిందిట, అంత సంపాదించేశాడు. ఒక్కోసారి అట్లా కలిసిస్తుంది చూడు, కొంతమందికి మామూలు వాళ్ళే సడన్గా ఒక 5-6 ఏళ్లలో జామ్మని ఎక్కడికో వెళ్ళిపోతారు, మనం అలాగే ఉంటుంటాం, చూస్తాం అట్లా కదా. అవును. సరే, ఏం చేయాలో తెలీదు, అట్ట గడుపుతున్నారు. అయితే ఒకనాడు వాళ్ళ ఆవిడ పోరేసింది తమ్ముడిని. మీ అన్నయ్య శుభ్రంగా ఉన్నాడు, మనకు వచ్చిన కష్టం చెప్పుకుంటే కాదా మన సమస్య తీరేది, కనీసం 4 గొడ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినా మళ్ళా గొడ్లు కొనుక్కుని ఏదో రకంగా మేనేజ్ చేసుకుందాము, మీ అన్నయ్యని సహాయం అడుగు అని పేడిచ్చింది. ఇతనికి పెద్ద ఇష్టం లేదు, అన్నయ్య ఏమైనా చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. సరే, భార్య ఇట్ట పోరుతోంది కదా అని ఏదో ఉన్న గంజి దాగి పోయాడు అన్నయ్య దగ్గరికి. అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు గోడంతా విన్నాడు. అన్నయ్య విన్నాక, తమ్ముడు రేపు కాదు ఎల్లుండి గురువారం నా పుట్టినరోజు, నువ్వు మరదలు పిల్లలు తప్పకుండా రావాలి అని చెప్పాడు. అప్పుడేం చేతిలో పెట్ల, ఈ ఇంటికి వెళ్ళిపోయాడు తమ్ముడు. భార్యకి చెప్పాడు, మా అన్నయ్య పుట్టినరోజుట ఎల్లుండి రమ్మన్నాడు అని. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, ఓహో ఏదో ముట్ట చెప్తాడు బహుమతి, పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అనుకుంటాడు, బాగానే ఉందిగా. సరే, 3వ రోజున భార్యాభర్త ఉన్నంతలో కాస్త శుభ్రంగా తయారయ్యి పిల్లలకి మంచి బట్టలు తొడిగి తీసుకుపోయారు. తీసుకెళ్తే ఇక ఎంతమంది వచ్చారో, షావుకారులు, పెద్ద పెద్ద వాళ్ళు, రాజోద్యోగులు, గ్రామాధికారులు, ఎంత బొజ్జలు బొర్రలు ఉన్నవాళ్ళు. వీళ్ళు బక్కచిక్కిపోయి ఉన్నారు, వీళ్ళు తండ్రి భార్యాభర్త పిల్లలును అందరూ నున్నగానే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 1000 వరహాలు కూడా బహుమతి చేశారు ఈయనకి, 100 వరహాల బహుమతులు, రకరకాల సామాన్లు, వెండి సామాన్లు, పళ్ళబుట్టలు, పువ్వుల గుత్తులు బహుమానాలు చేశారు. ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కొక్కళ్ళకి దగ్గరుండి వడ్డించి, ఇంకో ముద్ద అన్నం తినండి, ఇంకొంచెం పాయసం వేసుకోండి, ఈ పానీయం తాగండి, ఇంకొంచెం పోస్తాను అని చెప్పేసి వాళ్ళ వెనకాల తిరుగుతూ అందరికీ వడ్డలను చేశాడు, భోజనం చేశాడు. భార్యాభర్త పిల్లలు ఇద్దరు, తమ్ముడు పెళ్ళాము పిల్లలు నుంచున్నారు పక్కన, చెంపకి చేసి ఏం చేయాలో తెలియలా. బహుమతి ఇచ్చిన వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్తున్నారు, వాళ్ళు భోజనాలకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఏ బహుమతులు లేవు వీళ్ళ దగ్గర, నుంచున్నారు. అందరూ భోజనాలు చేశారు, తల్లి పిల్లలు పాప ఒట్టిగా నుంచున్నారు. ఎవ్వరూ వీళ్ళ వైపు కూడా చూడలే. అన్న కానీ వదిన కానీ వాళ్ళ పిల్లలు కానీ పనివాళ్ళు కానీ వచ్చిన చుట్టాలైనా వీళ్ళు ఎవరి తాలూకు ఏంటని ఎవ్వరూ అడగల. ఇంకేం చేస్తారు, చూసి 10 గంటలు దాటిపోయాక ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాం, పదండి వెళ్ళిపోదాం అనుకుని భార్య భర్త పిల్లలు 4 నడుచుకుంటూ బయలుదేరితే సరే, ఆ విందులో బోళ్ళని పాటలు అవి పాడారు. ఏం తోచక పెద్ద గొంతుతో పాట పాడడం మొదలుపెట్టాడు ఆ తమ్ముడు. పాడుతుంటే ఎవరో గొంతు కలిపి పాడుతున్నారు. సరే, పాట ఆపేసి పెళ్ళాన్ని అడిగాడు, ఏమే నువ్వేనా నాతో పాటు పాడుతున్నావు, ఆ బేరుకోట గొంతేసుకుని అన్నాడు. అనేసరికల్లా నాది కోట గొంతేం కాదు, కోకిల గొంతేను, అయినా అక్కడ అవమానం చాలదని అక్కడ అక్కడ పాడిన పాటలు కూడా పాడతానా, నేనేం పాడలేదు పో. ఇంకా కొంచెం మళ్ళీ రాగం తీశాడు తమ్ముడు. రాగం తీస్తే ఎవరిదో గొంతు వినపడుతుంది. చూస్తే చిన్నపిల్లలు వాళ్ళ గొంతులు కాదు, పెళ్ళాన్ని నేను పాడినంది ఆ గొంతు కూడా కాదు, ఏదో వేరే గొంతు.
వెతికాడు అటు ఇటు. వెతికితే ఒక పక్కన చెట్ల వెనకాల ఒకడు కూర్చుని ఉన్నాడు. నల్లగా తమాషాగా ఉన్నాడు. ఎవరో నువ్వంటే, నేనా దరిద్ర దామోదరుణ్ణి, నీకెంతో కావాల్సిన వాడిని, నన్ను కూడా తీసుకెళ్ళి మీ ఇంటికి అన్నాడు. అనేసరికల్లా మాకే కడుపులో కాళ్ళు పెట్టి కూర్చుంటే నువ్వెవడు పోయి అని అనలా. నా పాటలో పాట కలిపాడు కాబట్టి వీడు నాకు తోడు, మా అన్నయ్య ఏం పాడలేదు నాతోటి ఓహో అని చెప్పేసి ఆ దరిద్ర దామోదరుడిని వెంట పెట్టు తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే దామోదరుడు వెళ్తూ ఉండగానే ఏమన్నాడు, ఏమిటోయ్ ఇంటికి ఇలా ఖాళీగా వెళ్ళిపోవటం ఏమిటి, అక్కడ సారాయి కొట్టుద్ది, పద వెళ్ళి తాగొద్దాం అని చెప్పి పెళ్ళాం పిల్లల్ని ఇంటివైపు దిగబెడి చేసి వీడిని వెంటేసుకుని సారాయి కొట్టుకు తీసుకెళ్ళాడు. సారా తాగారు, ఇంటికి వచ్చారు. రోజు దామోదరుడు వీళ్ళింటోనే ఉండేవాడు, సారా తాగుదామనేవాడు, ఇలా ఇది అమ్మేసేయమనేవాడు, చెంబు తపేళ అన్నీ అమ్మేశాక భార్యకి 2 చింకి చీరలు, పిల్లలకి గోచిగుడ్డలు మిగిలినాయి వాళ్ళ ఇంట్లో. ఏమీ లేవు, తాగుబోతాను. ఎక్కడొచ్చేస్తుంది? దుఃఖంతో తాగుతున్నాడు. ఏమీ లేవని దుఃఖంతో తాగితే ఏం పెట్టి తాగుతావు? అదే కదా, తాగడానికి డబ్బులు కావద్దు? ఆ డబ్బులుంటే కనీసం తినడానికైనా ఉంటాయి కదా. నువ్వు ఒక్కడివి తాగటము, వీళ్ళందరూ తింటము సమానం. ఇది తినకపోయినా సరే నేను తాగేస్తాను. తాగుపోతులు ఇలాగే కదమ్మా దరిద్రులు, ఇట్లాంటి పనులే చేస్తారు. అక్కడి నుంచి ఏమైంది, 4 రోజులు కొంతకాలం గడిచింది. ఇంకా అధ్వానం అయిపోయింది వీళ్ళ స్థితి. వీడు తాగుడికి బానిస అయిపోయాడు. వాడికి తెలుస్తోంది వీడు ప్రొవోక్ చేస్తున్నాడు నన్ను అని, కానీ వదిలించుకోలేకపోతున్నాడు. అయితే ఏమైంది, ఓ జత ఎడ్ల బండ్లు పట్ట, నీకు ఒక తమాషా విషయం నేను చెప్తాను అంటే, సరే ఓ సుబ్బయ్య గారింటికి వెళ్ళి అడిగాడు, బాబు ఓ ఎడ్ల బండి జత కాస్త ఇవ్వండి, కొంచెం పని ఉంది, ఏవో సామాన్లు తెచ్చుకోవాలంటే ఆయన ఎడ్ల బండి జత ఇచ్చి, ఎడ్ల జత బండి పూంచాక ఈ దరిద్ర దామోదరుడు అడిగాడు, నీకు మన ఊరి నుంచి మీ అన్నయ్య ఊరు కాకుండా ఇంకో అవతల ఊరికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కోన ఉంది తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. అందులో నల్లపాషాణం ఉంది తెలుసా అన్నాడు. ఒక నల్లపాషాణం అంటే ఒక నల్లటి పెద్ద రాయిందట పాషాణం, దాని పేరే నల్లపాషాణం. మరి నల్లపాషాణం కింద బోల్డంత డబ్బు బంగారం ఉంది, మనం 2 పూట్ల తాగొచ్చు, వెళ్ళి తెచ్చుకుందామా అన్నాడు. అయినా తాగుడే. సరే పదన్నారు. పదన్నాక వెళ్ళారు. వెళ్తే ఆ నల్లపాషాణం అసలు ఎప్పటికీ కదల్లా ఉంది. చాలా కష్టపడే తమ్ముడు పక్కకు తోస్తే దాని కింద ఎంత డబ్బో, ఎన్ని నగలో, ఎంత బంగారమో అన్నీ సంచులతో తోడి బండి మీద ఎక్కించాడు తమ్ముడు. ఈ దామోదరుడు ఆ బండి మీద కూర్చుని ఇంకా ఎంతసేపు సోదరా, పద వెళ్ళి తాగొద్దామని పిలుస్తున్నాడు. ఈ తమ్ముడు కనిపించింది, వీడి దుంపదేగా, నా దగ్గర చింకి పాతలతో మిగిలిన తాగుదామన్నాడు, ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు వస్తుంటే వీటితో తాగేదంటాడు, ఇవన్నీ తాగడానికేనా? ఇక నేను సుఖపడి తెచ్చేది ఎప్పుడు, నా పిల్లని సంతోష పెట్టేది ఎప్పుడు? వీడిని ఇంటికి తీసుకెళ్ళకూడదు, వీడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి, ఓ తమ్ముడు ఒకసారి ఇట్లా ఇంకా అడుగునేవో ఉన్నట్టునే చూడు అని దరిద్ర దామోదరుని పిలిచాడు. వాడు ఏం చేశాడు, ఇందులోకి వెళ్ళమంటావా అన్నాడు. ఇందులోకి వెళ్ళు అని ఆ నల్లపాషాణం కింద గొయ్యి ఉందిగా, ఆ గోతుల నుంచి బంగారం తీశాడు. అందులోకి వాడు వెళ్ళంగానే ఇంకా చూడు అంటూ ఈ రాయి గస్త జరిపేశాడు. ఓహో, ఆ నల్లపాషాణం కింద ఆ దరిద్ర దామోదరుడు ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయాక వీడు బండి తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇల్లు పాత చింకి పూరు గుడిసా, దాన్ని వదిలేసి అవతల శుభ్రంగా పెద్ద స్థలం కొనుక్కుని చక్కగా ఇల్లు కట్టుకుని పిల్లల్ని బళ్ళో వేసి బోళ్ళని గొడ్లు కొనుక్కుని ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని హాయిగా ఉన్నాడు. కొంతకాలం అయ్యాక ఎప్పుడో 1 సంవత్సరం 2 ఏళ్లకి వీళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న తద్దినం ఎప్పుడో మర్చిపోయాడు, తెలుసుకుందామనిపించింది. తమ్ముడికి తెలిసి ఉంటుందని తమ్ముడు ఇంటికి వచ్చాడు. తీరా వస్తే తమ్ముడు గుడిసె ఉండాల్సిన ప్లేస్లో ఇంకోళ్ళు ఎవరిలో ఉన్నారు, తమ్ముడు లేడు. వాళ్ళని అడిగాడు, మా తమ్ముడు ఉండాలి, ఫలానా వాడు, 4 పిల్లలు, ఇట్లా బక్కగా డొక్కుగా ఉంటాడంటే, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి, అవతల ఏటుగట్టని పెద్ద మేడ కట్టాడు, అక్కడికి వెళ్ళండి అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయాడు, ఏమిటి నేను పావలా ఇవ్వలేదే వాడి దగ్గర ఉన్న గుడ్లన్నీ పోయాయి, అత్తమామ దగ్గర వీడికంటే దరిద్రులు వాళ్ళేమి ఇస్తారు వీడికి, ఇస్తే నేను ఇవ్వాలి, వీడు ఎట్టా ఎక్కిపోయాడో చూద్దామని ఈ నాన్నయ్య ఆ ఇంటికి బయలుదేరాడు. మేడలోకి వెళ్ళేసరికి పిల్లలు ఆడుకుంటున్నారు, చక్కగా మంచి కలిమిగా ఇల్లు కనపడుతోంది. ఈయన తమ్ముడిని చూడబోయాడు. ఇగో మా అన్నయ్య ఇచ్చాడు, అన్నం వడ్డించని చక్కగా అన్నయ్యకి భోజనం పెట్టి షడ్రసోపేతంగా బ్రహ్మాండంగా చూసుకుని కూర్చోబెట్టుకున్నాడు. ఆ వదిన బాగుందా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వ్యాపారం బాగుందా అనేసరికి అన్నయ్య అన్నాడు, ఏరా ఒరే, మరి నీ దగ్గర ఏమీ లేదు కదా, ఇప్పుడు ఎట్టా వచ్చినాయినా ఇవన్నీ నీకు అన్నాడు. తమ్ముడు కొంచెం కూడా మర్మం లేకుండా మొత్తం చెప్పాడు. నల్లపాషాణం కింద ఉంది డబ్బు, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను,
అనేసరికల్లా ఈ అన్నయ్యకి పుట్టేసింది పురుగు. ఉమ్. నువ్వు ఇలాంటి వాళ్ళని ఎంతమందినో చూస్తాను జయ, చక్కగా కలిగి ఉంటారు శుభ్రంగా. తమ్ముడో కజిన్ బ్రదరో ఏదైనా వ్యాపారంలోనో షేర్స్లోనో వాళ్ళకి బాగా కలిసి వచ్చిందంటే ఈ బాగున్న వాళ్ళు ఇంకా బాగుందామని అందులోకి వెళ్తారు జయ. ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. కాల్చుకుంటారు చేతులు. ఎంతమందిని చూస్తామో జయ ఇట్లా. మనకి షేర్స్ ఎందుకు అనుకోరు, మనకు తెలియదు కదా అని అనుకోరు కదండి. అవునవును. అనుకోరు. ఇది మన పని మనకు బాగున్నప్పుడు వాడి పని ఎందుకొని పొరపాటును కూడా అనుకోరు. అనుకోరు. పోనీ వాడితోనే కలుద్దాం అనుకోరు, నేనే పగలగొట్టేసేయాలి. అంటే వాడికన్నా ఎక్కువ వెళ్ళాలనే ఆలోచన కదా. వాడితో పాటు వెళ్ళరు, వీళ్ళు విడిగా వాడిలాంటిదే ప్రయాణం చేస్తారు. అంతే. వాడికి ఏదో చూడుండి కలిసి వచ్చింది, మనకు చూడుండదు, ఉన్నా కూడా పోతాయి. అవును. ఈ అన్నయ్యకి ఇంటికి వెళ్ళేసరికల్లా అనిపించింది, ఇదేమిటి నాకంటే కోటేశ్వరుడు అయిపోయాడే వీడు, విత్ నో టైము. ఉమ్, ఉమ్, ఉమ్. టైం పట్ల మనకు కూడా కావాలి ఆ నల్లపాషాణ కింద ఇంకేమైనా ఉందేమో తెచ్చుకుందాం అనుకున్నాడు. వెళ్ళండి. దరిద్ర దామోదరుడు ఉన్నాడని తెలియదు, అదేలేండి, చెప్పలేదు. అదంతా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కదా. ఉమ్. సరే ఈయన ఏం చేశాడు, ఒకనాటి రాత్రి ఒక బండి తీసుకెళ్ళి పలుగు పారా పుచ్చుకొని వెళ్ళి ఆ నల్లపాషాణాన్ని కదిపి తోసేసరికల్లా అందులో ఇరుక్కొని ఉన్నవాడు ఎగిరి వీడి మెడ మీద కూర్చున్నాడు. దుర్మార్గుడా, ఇంతకాలం నుంచి నన్ను ఇందులో పడదోసి వెళ్ళిపోతావా, నీ అంతు చూస్తాను, పద మీ ఇంటికి పద అన్నాడు. అనేసరికి వీడు లబలబలాడుతూ అన్నయ్య అన్నాడు, బోరు నాయన నువ్వెవరోరా, నిన్ను దీని కింద పెట్టింది మా తమ్ముడు, ఇంకేమైనా ఉందేమో చూడ్డానికి వచ్చాను నేనంటే, మీ తమ్ముడైనా మీ అన్నయ్యైనా నాకు లెక్కలేదు, నాకెవడు దొరికితే వాడే లెక్క, దరిద్రానికి ఏం లెక్క అన్న తమ్ముడు, అదే కదా, దొరికిన వాడే లెక్క. నువ్వు నాకు దొరికేవు, నన్ను ఇంటికి తీసుకెళ్లాల్సిందే, నీ సంగతి నేను చూడాల్సింది అని చెప్పి ఆ మెళ్ళ మీద నుంచి దిగల జుట్టు పుచ్చుకుని స్వారీ చేస్తూ మెడ మీద నుంచి దిక్కండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఉమ్. ఇక అన్నయ్య ఆస్తంతా అమ్మించేశాడు. అన్నయ్య ఆస్తంతా అమ్మించేశాడు. అన్ని రకాల పనులు వాడు అన్నది కాదంటానికి వీల్లేదు. దరిద్రపు లక్షణం అనమాట అది. ఉమ్. ఆ బుద్ధి అలా కర్మానుసారంగా అట్లా వెళ్ళిపోతుంటుంది, పెడతోవలు పెట్టేస్తుంది. దరిద్రంలో పడిన జీవి బయటికి రాడు. ఉమ్. అక్కడి నుంచి అంతా అయిపోయి అన్నయ్య ఏం చేశాడంటే ఒక బండి చక్రాలు చేయిస్తూ ఆ చక్రానికి శీలకి మధ్యలో వీడిని ఇరికిచ్చి చెక్కలు కొట్టేశాడు. కొట్టేసేసి తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. వీడు మళ్ళీ రాకుండా, దరిద్రం పైకి రాకుండా ఉంటేనే బాగుంటుంది. అయితే ఓ పడవవాడెవడో ఆ వైపుకి వెళ్తూ ఆ తమాషాగా ఉన్న ఆ బండి చక్రాన్ని చూసి, ఎవరైనా ఏదైనా డబ్బో దశకమో ఇందులో దాచిపెట్టి ఇట్లా ప్యాక్ చేసి ఉంటారు ఓపెన్ చేసి అని చెప్పి దాన్ని ఓపెన్ చేశాడు. వాడి నెత్తి మీదకి ఎక్కాడు. అలా అందరి నెత్తుల మీదకి దరిద్రం ఎక్కుతూనే ఉంటుంది. వదిలించుకోవాలి మనం, అంతే కదా అమ్మగారు. అంతే. ఇప్పుడు ఇంకా భూలోకాల్లో దరిద్ర నారాయణుడు తిరుగుతూనే ఉన్నాడు, దరిద్ర దామోదరుడు. అంతే, కట్టాడా ఇక పట్టుకున్నాడా వాడు వదిలిపెట్టాడు. దరిద్రం వదిలించుకోవటం ఎంత కష్టమో జయ. ఉమ్. అది దొంగతనాలు చేయిస్తుంది, దుర్వ్యసనాలు పాలు చేస్తుంది, అబద్ధాలు చెప్పిస్తుంది, చెయ్యకూడని పనులన్నీ చేయిస్తుంది. దానివల్ల స్నేహితులు పోతారు, చుట్టాలు పోతారు, పెళ్ళాం పిల్లలు తప్పిపోతారు, మంచి అనేది పోతుంది, దైవం అనుకూలించడు, అన్ని ఇబ్బందులే. అన్ని ఇబ్బందులే. అలాంటివి నెత్తినెక్కకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది కథ. అంతే. నమస్తే అండి. నమస్తే జీ.